కేటీఆర్ కు చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో కేటీఆర్ ను ఏ క్షణంలోనైనా ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టం ప్రకారం నడుచుకోవాలని కేటీఆర్ కు హైకోర్టు సూచించింది. అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని పేర్కొంది. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే రాకేష్ గారు, చెప్పండి. ఇప్పుడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది, మరి మీరు చూస్తూనే ఉన్నారు, మీరేం చెప్పదలుచుకున్నారు దీని గురించి? క్వాష్ పిటిషన్ కొట్టేసినంత మాత్రాన ఏం జరగలేదండి. కేటీఆర్ కి ఏం అన్యాయం జరగలేదు కదా అక్కడ. అంటే ఫర్దర్ గా దర్యాప్తులో మేము ఆటంకం లేకుండా చేశారు. కేటీఆర్ గారు కూడా ఈ యొక్క చట్టాల మీద ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఒక మంచి గౌరవప్రదమైన రాజకీయ కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి, రాజకీయాల మీద మంచి పట్టున్న వ్యక్తి, న్యాయం మీద అన్ని మీద వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయన ఏసీబీకి సహకరించాలని కోరుకోవాలి. మనం ఏసీబీ దర్యాప్తులో ఎట్లయితే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే ఇతరుల మీద ఏసీబీ దర్యాప్తులు చేశారో, వాళ్ళు కూడా చట్టానికి లోబడి ఏసీబీకి ఎట్లా సహకరించారో ఈయన కూడా సహకరిస్తే సరిపోతుంది కదండి. అట్లా కొంపల్మని పని ఏముంది? అంటే దీంతో కేటీఆర్ మాత్రం ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా వాదన వినిపిస్తోంది. మరి అరెస్ట్ చేస్తారంటారు, మీరేం చెప్తారు? అంటే అండి, మీరు ఏం కోరుకుంటున్నారు? కేటీఆర్ అరెస్ట్ కావాలని అందరు కోరుకుంటున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నారా? అంటే రేవంత్ రెడ్డి విషయంలో అరెస్ట్ చేస్తారు. అది దర్యాప్తుకు సహకరిస్తే అరెస్ట్ ఎందుకు చేస్తారు? దర్యాప్తులో ఒకవేళ తప్పని తేలింది అనుకోండి, ఆ నిధుల దుర్వినియోగము, మీకైనా నాకైనా ఒకే చట్టం ఉంటది కాబట్టి అది ఇప్పుడు దర్యాప్తు దశలోనే ఉంది కదండి. దర్యాప్తు దశలో ఒక సహచర శాసనసభ్యుడిగా కల్వకుంట్ల తారక రామారావు గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఫస్ట్ రాజకీయాలకు అతీతంగా మీరు ఏసీబీ అనేది అది ఒక చట్టబద్ధ సంస్థ కాబట్టి దాని ముందుకు వెళ్ళండి. ఏవైతే నియమాలు ఉన్నాయో నియమాల ప్రకారము మీరు దర్యాప్తు సహకరించండి. మీరు తప్పు చేయనప్పుడు భయపడే అవసరమే లేదు కదండి. అరెస్ట్ ఎందుకు అవుతామండి? ప్రతిసారి అరెస్ట్ అంటున్నారంటే మీకెందుకు ఇదంతా ఈ మీడియాకు కానీ వీటితో కానీ? తప్పు చేసిన వాళ్ళకు అరెస్ట్ అవుతారు, తప్పు చేయనప్పుడు అరెస్ట్ ఎందుకు అవుతారండి? అంటే ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరి 55 కోట్లగా మరి 1,00,000 కోట్లు వదిలిపెట్టిండు. అంటే 1,00,000 కోట్ల కాళేశ్వరం వదిలిపెట్టి, కాంట్రాక్టర్లన్నీ వదిలిపెట్టి, మేడిగడ్డలు మునిగిపోయిన 30,000 కోట్లు రికవరీ చేయకుండా 50 కోట్లకు ఈ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించడానిక ఏంటి? కక్ష సాధింపు చేస్తే 1,00,000 కోట్లకి అప్పన్న తీరిపోతుంది తెలంగాణ ప్రజలది. ఒక నిజంగానే రేవంత్ రెడ్డి సర్కార్కు, కాంగ్రెస్ సర్కార్కు మీరు కక్ష సాధింపు అరెస్ట్ చేయాలనుకుంటే, నిజంగా అవినీతి జరిగిన 1,00,000 కోట్ల కాళేశ్వరం కావచ్చు, 40,000 కోట్ల మిషన్ భగీరథ కావచ్చు, 20,000 కోట్ల మిషన్ కాకతీయ కావచ్చు, సుమారు 27 లక్షల కోట్ల బడ్జెట్లు ఏమేమి అవకతవకలు జరిగినాయో 10 ఏళ్లలో, అవి 1,00,000 కోట్ల అవినీతి రికవరీ చేయండి. తెలంగాణ ప్రజలకు కొద్దిగా లాభమన కలుగుతుంది. అప్పు తీరిపోతుంది. ఒక 7 లక్షల కోట్లకి ఒక 2 లక్షల కోట్ల అప్పన్న తీరిపోతుంది కదండి. ఈ 55 కోట్లు పట్టుకొని దీన్ని తెలంగాణ ప్రజలంతా మభ్యపెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ పనిన కుట్ర ఇది. ఓకే, అంటే ఇప్పటికే గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ నేతలు చెప్తూనే ఉన్నారు కేటీఆర్ అరెస్ట్ తప్పదని చెప్తున్నారు. ఇప్పుడైతే కాంగ్రెస్ బీజేపీ కలిసి కుట్ర పన్నిందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి మీరే బీజేపీని ఎందుకు తీసుకొస్తారండి దీనిలోకి? బీజేపీకి ఏం సంబంధం అండి? ఇప్పుడు ఇవి ఫార్ములా రేస్, కార్ రేసులు ఎవరు పెట్టమన్నారు? దీని మీద ఏసీబీ కేసు బుక్ చేసింది ఎవరు? మీరు చెప్పండి. ఓకే, ఈ ఫార్ములా రేస్, కార్ రేస్ చేసిందేమో కేటీఆర్, ఏసీబీ కేసు బుక్ చేసిందేమో రేవంత్ రెడ్డి గారు. మాకేం సంబంధం అండి బీజేపీకి? మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చూపిస్తాం. ఇంకా చాలా ఉన్నది. మేము బహిరంగంగా అడుగుతుంది. ప్రధాన డిమాండే బీజేపీది. కాళేశ్వరం కావచ్చు, భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఈ 3 ప్రాజెక్టులు మాకు అప్పయ్యమంటున్నాం. ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఇవ్వమంటున్నాం. ఇట్లున్నది దూద్ కా దూద్ పానీ కా పానీ. ఇట్లా డ్రామాలు ఏముండయి. కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటేనండి. ఇది ప్రజలను మభ్య పెట్టడానికి, ఇంకొక 10 మందిని కొనుక్కోవడానికి కాంగ్రెస్ పనిన పన్నాగం ఏసీబీ అనేది. అంటే ఏంటి ఇప్పుడు ఓవరాల్ గా ఈ పరిణామాలన్నింటినీ బీజేపీ ఎలా చూస్తుంది అనుకోవాలి? గమనిస్తా ఉంటాము. ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం కాబట్టి దీని మీద ఇంకా ప్రజల స్పందన కూడా తెలుసుకుని దాన్ని ముందుకు వెళ్తాము. ఇప్పుడు ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం మేమే కాబట్టి
ఎట్లయినా ప్రధాన ప్రతిపక్ష నాయుడు సంవత్సరం నుంచి కనబడట్లేదు, అతను ఫామ్ హౌస్ లో ఉన్నాడు. కాబట్టి ఇంకా మేము ప్రజల పక్షాన పోరాడతాం. ఇంకా కేటీఆర్ లాంటి వ్యక్తులు ఏమైనా తప్పు చేసి జైల్లోకి వెళ్తే ఇంకా బాధ్యత మా మీద, భారతీయ జనతా పార్టీ ఇంకా ఎక్కువ పడుతుంది. కాంగ్రెస్ సర్కార్ మీద, వాళ్ళ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, ప్రజా మోసం నిర్ణయాల మీద పోరాటం ఇంకా ఉధృతంగా చేస్తాం మేము. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి. వెల్కమ్ అండి.